హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనం ప్రిజర్గూడలో ఇది 27 డివిజన్ వస్తుంది. 27 డివిజను సెన్నారెడ్డి ఎంక్లేవ్ వస్తుంది. సెన్నారెడ్డి ఎంక్లేవ్ బ్యాక్ సైడ్ ఇది మొత్తం షెడ్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద షెడ్ జరుగుతుంది. మనం ఇంత ముందుకే మనం టీపీఓ మేడం కూడా ఫోన్ చేసినాము. ఆ టీపీఓ మేడం కూడా మా దృష్టికి రాలేదండి, మా దృష్టికి రాలేదు. మరి ఇప్పుడే మేము దానిపై చర్యలు తీసుకుంటామని మాట్లాడింది. ఒకవేళ పర్మిషన్ ఉన్నా కూడా పక్కపొంటి ఏదైనా షెడ్ కడతారో పక్కపొంటి పెద్ద నాలా ఉంటుంది. నాలా అంటే ఎఫ్టీఎల్కి ఎందుకు వస్తుంది? ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు ఎట్లా పర్మిషన్ వస్తుంది? వాస్తవానికి పర్మిషన్ రావద్దు. కానీ ఇక్కడ కట్నాలో కానుకలు అప్పచెప్పి మేనేజ్మెంట్ చేసి పర్మిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. కానీ పర్మిషన్ ఎలాంటి పర్మిషన్ లేదు. మరి ఇక్కడ ఉన్న కమిషనర్ కానీ టీపీఓ కానీ టీపీఓ టీం ఏం చేస్తున్నారు? లోపలికి వెళ్తే సెక్యూరిటీ గార్డు బయటకు పంపా, మీకు అవసరం లేదు లోపల రావద్దా అని ఇష్టం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు ఇటు ఇది కూడా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా అభివృద్ధి ఖరాబ్ చేసుకుంటా, డెవలప్ కాకుండా చేసుకుంటా, మీదికెళ్ళి ఒక జర్నలిస్ట్ లోపలికి పోతే ఆ జర్నలిస్ట్ను కూడా అక్కడ సెక్యూరిటీ గార్డు పెట్టి బయట నడవని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ వాళ్ళ కమిషనర్ కానీ టీపీఓ కానీ టీపీఓ టీమ్ ఏం చేస్తారు? ఇప్పుడైతే ఈ నాయకులు అయితే లేరు, నాయకుల కోలు అయిపోయింది కాబట్టి ఇష్టారాజ్యంగా ఇప్పుడు జరుగుతున్నాయి. మరి ఇంతకుముందు నాయకులు అంటే ఏదో జరిగింది, మరి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడున్న కమిషనర్ కానీ టీపీఓ కానీ టీపీఓ టీమ్ పట్టించుకోవాలి కదా. ఎందుకు చర్యలు తీసుకుంటారు? మొత్తం షెడ్ మొత్తం అయిపోతుంది. గతంలో కూడా పేపర్లో వచ్చినా కానీ విలేకరులు కూడా బెదిరిస్తున్నారట. విలేకరు వల్ల గేట్ లోపలికి వస్తే బయట నడుగురు మీరు అని చెప్పి బెదిరిస్తున్నారట. విలేకరులనే బెదిరిస్తున్నారట. విలేకరిని బెదిరిస్తేంత వ్యవస్థ వచ్చింది ఈరోజు. ఒక జర్నలిస్టులు పనిచేసేవాళ్ళని, ప్రజల కోసం పనిచేసేవాళ్ళని వాళ్ళని బెదిరించేంత వ్యవస్థ వచ్చింది ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు. మరి వెనుక ఎవరు బడాబాబులు ఉన్నారు, ఎవరు నడిపిస్తారు వెనుక? ఎంతగానం రిపోర్టర్లు బెదిరించేంత వ్యవస్థ జరుగుతుందంటే అసలు ఏం జరుగుతుంది అన్నట్టు. నేను ఇప్పుడు కేకే న్యూస్ రిపోర్టర్ లోపలికి పోతేనే మీరు బయట లోపల రావద్దు, బయట నడవ అని చెప్తున్నాడు. దీని పర్మిషన్ ఉందా అంటే నేను హెడ్ ఆఫీస్కి పోయి తీసుకోవన్నట. ఒక జర్నలిస్ట్ అయినే జర్నలిస్టు ప్రజల కోసం పనిచేసేటోళ్ళు, డెవలప్ కోసం మాట్లాడేటోళ్ళు, మరి ఎక్కడ పర్మిషన్ మనం పోతామా? మనకు అవసరం అది ఎవరికి అవసరము? ఎవరైతే దీని ఓనర్ ఉన్నారో, ఎవరైతే ఇక్కడ దాని మేనేజర్ ఉన్నారో, లేకపోతే వాళ్ళు ఇక్కడ దగ్గర పెట్టుకోవాలి పేపర్లు. నిజంగా పేపర్లు ఉంటాయి. ఎలాంటి పేపర్లు లేకుండా అబద్ధాలు ఆడుకుంటా అచ్చులనే బెదిరించుకుంటా ఈ రకంగా జరుగుతుంది పరిస్థితి ఇది. ఈ రకంగా బెదిరిస్తుంటే ఒకవేళ పర్మిషన్ ఉందనుకోరి, పర్మిషన్ ఉన్నా కానీ పక్కవాటి పెద్ద మూసి ఉంటుంది, మూసి కాలువ ఉంటుంది, కాలువ పక్కన ఎఫ్టీఎల్ వస్తుంది. ఎఫ్టీఎల్కి ఎలాంటి పర్మిషన్ రావు. కొంచెం ముందుకెళ్ళి చూపిస్తే మీకు శూన్యంగా కనిపిస్తుంది. కొంచెం ముందుకెళ్ళండి, అక్కడికి వెళ్ళి శూన్యంగా మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి కెమెరా పెట్టాలి. ఈ రకంగా పెద్ద సెట్ కట్టుకుంటా వీళ్ళు ఈ రకంగా దీన్ని చేస్తారు. పక్కన మూసి ఉంటుంది, మూసి ఉన్నా కానీ దానిపై ఎఫ్టీఎల్ వస్తుంది. ఎఫ్టీఎల్కు పర్మిషన్ రాదు. దీన్ని కవరింగ్ చేసి ముడుపులు ఇసుకుంటా దీన్ని కవర్ చేస్తున్నట్టున్నారు. లోపలికి వెళ్తా కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డు కూడా మీరు బయట నడవని, మీకు ఏం అవసరము, కెమెరా తీయదు, ఫోటోలు తీయద్దు, మీకు అవసరం లేదు, మీరు ఎవరు, మీకు ఏం ప్రశ్న మాట్లాడుతున్నారు అంటే రిపోర్టర్లను కూడా బెదిరిస్తారు. ఇక్కడికి వస్తే రిపోర్టర్లు కూడా బెదిరిస్తారు. ఈ రకంగా బెదిరిస్తూ జరుగుతుంది. దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు, టీపీఓ టీం కానీ టీపీఓ మేడం. మీకు ఇంతకుముందు కాల్ చేసిన మేడం కూడా లైవ్లోకి వచ్చింది. ఆ మేడం కూడా కేకే గారు మాకు వాట్సాప్ చేయండి అంటే వాట్సాప్ కూడా ఫోటోలు పెట్టడం జరిగింది. ఇవన్నీ ఫోటోలు వీడియోలు పెట్టడం జరిగింది. దీన్ని సరైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ రిపోర్టర్లను బెదిరిస్తారు. రిపోర్టర్లను బెదిరిస్తే అసలు సహించా. ఫస్ట్ ఈ షెడ్ ఏదో నాకు సంబంధం లేదు, కానీ ఈరోజు జర్నలిస్ట్ని బెదిరిస్తారు అని మాకు దృష్టికి వచ్చింది. దీని మీద నేను సరైన చర్యలు తీసుకుంటా. రిపోర్టర్లను బెదిరిస్తే ఇప్పుడు నేను లోపలికి పోతేనే బయటకు మీకు ఏమవసరము, మీకు లోపల రావద్దని సెక్యూరిటీ అంటారు. అంటే ఒక మర్యాద లేకుండా ఉన్నది అసలు వాస్తవానికి. మేము దేనికోసం డెవలప్ కోసం మాట్లాడుతున్నాం. తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి కమిషనర్ గారు. తక్షణమే దీనిపైన పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేదు. దీని మీద కమిషనర్ కానీ టీపీఓ కానీ టీపీఓ టీం కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పర్మిషన్ లేకపోతే పర్మిషన్ పేపర్ తీసుకున్న తర్వాత దీన్ని కట్టాలి. ఎందుకంటే దీని వెనుక కూడా ఎవరో పెద్ద పెద్ద నాయకులు అని చెప్తున్నారు. మా నాయకులు ఏందో తెలియదు, కానీ ఇది పరిస్థితి. ఇక ఇట్లాంటి విషయాలు విడిగా ప్రిజర్లో ఫుల్ జరుగుతుంటాయి. మనం చూపిస్తూనే ఉన్నాము, ఇది కలుతూనే ఉంటారు. అది ఆగానే ఉంటాయి, ఆగాయి పుట్టగులో వెరుకుంటూ పోతూనే ఉంటాయి. తవ్వుతుంటే పెంకలు వెళ్ళినట్టు ఇష్టం ఉన్న అక్రమ కట్టాలు ఫుల్ ఉంటాయి. దాంతో అతి భారీ షెడ్, ఇది చాలా పెద్ద భారీ షెడ్, ఎలాంటి పర్మిషన్ లేదు. దీన్ని చర్యలు తీసుకోవాలని అడుగు జరుగుతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.